పుస్తకాలు చదవడం వల్ల ఉన్నత శిఖరాలు అధిరోహించొచ్చని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పాలెంరాజు, మేజర్ జనరల్ జేఎస్వి ప్రసాద్, ప్రొఫెసర్ మురళీకృష్ణలు పేర్కొన్నారు. జేఎన్టీయూలో సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కైట్ విద్యా సంస్థల గౌరవాధ్యక్షులు ఎం గోపాలకృష్ణ కర్మయోగి అనే పుస్తకాన్ని రచించి కర్మయోగి అనే పేరుతో పుస్తకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ షాన్ మోహన్, కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పాలెంరాజు, మేజర్ జనరల్ ప్రసాద్, ప్రొఫెసర్ మురళీకృష్ణ, కైట్ కాలేజ్ చైర్మన్ పూతుల విశ్వం, కైట్ డైరెక్టర్ ఐశ్వర్యలు పుస్తకావిష్కరణలో పాల్గొని పుస్తకాలు చదవడం వల్ల జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో విద్యార్థులకు తెలియజేశారు. అలాగే మాజీ ఐఏఎస్ అధికారి ఎం గోపాలకృష్ణ నాయుడు కాకినాడ ప్రాంతంలో గోదావరి ఎరువుల కర్మాగారాన్ని నిర్మించడానికి కీలక పాత్ర వహించారని వక్తలు కొనియాడారు. ప్రొఫెసర్ మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు సృజనా శక్తిని పెంపొందించుకోవడానికి పుస్తకాలు చదవడం వల్ల ఎంతో దోహదం చేస్తాయని, ప్రతివారు జీవితంలో ఐఏఎస్, ఐపీఎస్ గ్రూప్ వివిధ శాఖల్లో పరీక్షలు రాయాలంటే ప్రతి పుస్తకం భవిష్యత్తును సూచిస్తుందని విద్యార్థులకు తెలిపారు. అనంతరం గోపాలకృష్ణ నాయుడు ఆయన సతీమణి సుజాతలను సన్మానించి జ్ఞాపికలు అందించారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో కైట్ విద్యార్థులు, గోదావరి ఎరువుల కర్మాగారం విశ్రాంతి ఉద్యోగులు, వివిధ రాజకీయ నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. I really wanted to interact with you and spend some time, but unfortunately I got delayed at some other place. I make still apologies. Apart from having immense gratitude for making me part of this, I can really tell you one thing. So this generation has seen most turbulent times that any one of us, ఎవరైనా ఊహించడానికి కూడా, like 6 war, I think, and we are part of 71 war, post-war crisis in Assam, etc. So sir is known for that handling of those issues during those times, and here's when you retired as chairman. Sir, it's an honor to meet you. And I'm sure your words will instill a lot of confidence and a lot of heard about you. So the trust in the system, where despite whatever is happening, you trust in the system and trust the process. That's what we wanted to learn from you, and I'm sure this generation will take a lot of inspiration from you. And thank you so much. You are always, drawing your inspiration from. Gopalakrishna garu ante maaku kodiga relative avadam valla I had a lot of chances of meeting him on number of occasions and seek his wise counsel and advice, and also enjoyed the sumptuous dinners Sujat garu prepared at their house number of times, and it is indeed a privilege to be here today. And Palemraju garu is always very supportive in whatever my endeavors are. In fact, when he was the Raksha Rajya Mantri, I was also in the army. Although that time I didn't know him that well. Thank you, Murugakrishna garu. And ఈ ఈవెంట్ కూడా ఆయన చాలా హెల్ప్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రమ్ ఆల్ ఆఫ్ us. గోపాలకృష్ణ నాయుడు గారి గురించి తర్వాత చెప్తాను. ముందు పాలెంరాజు గారి గురించి చెప్పాలి. పాలెంరాజు గారు నాకు బాగా చిన్నప్పటి నుంచి పరిచయం. ఫ్యామిలీస్ న్యూ ఈచ్ అదర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. Most of you must not be knowing that he has become an MP at a very, very young age. I think 27 years పాలెంరాజు గారు. ఆయన కెరీర్ ఇంకా స్టార్ట్ చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆయన వచ్చి కంటెస్ట్ చేయడం జరిగింది. We had lot of hopes during his first election. He has proved himself to be a very great, astute statesman. ఈజీగా అంటే మామూలుగా మనం లడ్డు అంటే విరగొట్టు తింటా మాట్లాడలేదన్నమాట. మొత్తము ఏమైందంటే ఎన్ని లడ్లు వీళ్ళు పెట్టారో అన్నీ అయిపోయాయి అనమాట. అప్పుడప్పుడే మళ్ళా లడ్లు తెప్పించి తర్వాత సారే అని అమ్మాయితో కూడా పంపిస్తారు ఇంటికి. ఆ సారెలో పెద్ద పెద్ద సైజు లడ్లు, పెద్ద పెద్ద సైజు మిగతా ఇవన్నీ పంపిస్తారు. అవన్నీ కూడా తీసుకొచ్చారనమాట టేబుల్ మీద పెట్టడానికి. ఎందుకంటే అవన్నీ అయిపోయాయి అనమాట, వీళ్ళు ఫినిష్ చేసేసారు. ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ కూడా మనము ఆలోచించి చేయవలసిన అవసరం ఉంటుంది అన్నమాట. ఆ అన్ఎక్స్పెక్టెడ్ గురించి చేసింది ఒకటి